చిన్నగా పెట్టిన ఫ్రెండ్స్, ఎందుకంటే కొన్ని నేను డిస్కషన్ చాలా చేసేది ఉండే. నిన్న ప్రధానమంత్రి మొన్న సండే రోజు అనుకుంటా, సండేనో సాటర్డేనో, ప్రధానమంత్రి మోదీ గారిది ఒక పోడ్కాస్ట్ జరిగింది విత్ లెక్స్ ఫ్రైడ్మ్యాన్. దీన్ని నిన్న నేను లైట్గా టచ్ చేసి వదిలిపెట్టిన, కానీ డీటెయిల్గా చర్చించాల్సిన విషయం ఖచ్చితంగా ఉండే. అయితే నాకు ఒక ప్రాబ్లం ఏమొస్తుంది అనంటే, ఇవాళ నేను ఫస్ట్ టైము మళ్ళీ బీజేపీని విమర్శించాలనంటే కొంచెం విమర్శిస్తా, కొంచెం 0.01%. ఎందుకు అంటే పెద్ద ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మీరు విన్నారా అంటున్నా నేను. ఎంత క్లాసికల్గా మాట్లాడిందంటే, ఎలక్షన్ టైంలలో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఆల్మోస్ట్ అన్ని ఛానళ్ళతోని మన అక్రిడిషన్ ఉన్న ఛానల్స్ ఏవైతే ఉంటాయో, మీడియా అక్రిడిషన్ ఉన్న ఛానల్స్ ఏవైతే ఉంటాయో, శాటిలైట్ ఛానల్స్ అనుకోండి, ఆల్మోస్ట్ అన్ని మేజర్ ఛానల్స్కి ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చిండు. ఇన్ఫ్యాక్ట్ ఏవైతే మీడియా అక్రిడిషన్ ఉన్న న్యూస్ పేపర్స్కి కూడా ఇచ్చిండు, యూట్యూబర్లకు మాత్రం ఆయన ఏమి ఇవ్వలే. అంటే మళ్ళీ ప్రధానమంత్రి అయిపోయి యూట్యూబర్లకు ఇస్తే ఏదన్నా ఒకటి ఉంటుంది కదా, స్టేచర్ అదంతా ఉంటుంది కదా, క్యాడర్ మన ఆయన స్టేటస్ అదంతా ఉంటుంది కదా. సో యూట్యూబర్కి ఇచ్చినమని అన్నదాన్ని కాకుండా అట్లనే విదేశాలకు పోతున్నప్పుడు కూడా పలు విదేశ విలేకరులు కూడా ఆయన ఎన్నో పలు ప్రశ్నలు అడిగినరు, ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ఆయన ఏదైనా చెప్దామని అనుకున్నా కానీ ఆ టాపిక్ని డైవర్ట్ చేసి మళ్ళీ ఒక టాపిక్ దగ్గరికి తీసుకొని వస్తారు. పర్హాప్స్ ఆయన చెప్తాడు, ఆయన కొన్ని నచ్చనివి ఇగ్నోర్ చేయాలనిపించిన ఇగ్నోర్ చేస్తాము, దాన్ని మళ్ళీ ఒక పెద్ద ఫ్రేమ్లో పెట్టి అగో మోదీ చూసినావా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వకుండా ఉరికిపోయిండు అని చెప్పి బద్నామీ చేస్తారు. బై అండ్ లార్జ్ భారతీయ జనతా పార్టీ కంటే ముందు సంఘ సిద్ధాంతాన్ని, ఆర్ఎస్ఎస్ని, నా శ్రీరాముణ్ణి, దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీని, భారతదేశాన్ని ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించే ప్రయత్నం చేసిండ్రు, చేస్తుండ్రు, చెయ్యబోతారు కూడా. ఇది నీళ్ళు కన్సిస్టెంట్గా సస్టైన్ చేసే ప్రయత్నం చేస్తారు ప్రతిసారి, అండ్ దట్ టు వితౌట్ సూపర్విజన్ మోడ్. అయితే ఈ పోడ్కాస్ట్ నుంచి మనం తీసుకోవాల్సిన సారాంశం ఏందనంటే, ఇప్పుడు అమెరికాలో ఒక పోడ్కాస్టు మోదీ ఆయనను అంటే పిఎంఓ మోదీ పర్సనల్గా ఇదంతా చేస్తాడని నేను అనుకోము, ఆబ్వియస్గా పిఎంఓ చేస్తుంది. బట్ ఈ నీడ్ ఎందుకు వచ్చింది సడన్గా ఒక పోడ్కాస్టు ఇంటర్నేషనల్ లెవెల్లో చేయాల్సింది ఎందుకు అని చెప్తే, ఇవాళ భారత్ యొక్క స్టేచర్ అనేది ప్రపంచ స్థాయిలో గౌరవిస్తున్నాయి. ఆ గర్వం అనేది ప్రతి భారతీయుడు లెక్క మనం ఫీల్ కావాలా. మనం ఫీల్ అవుతూనే ప్రపంచానికి కూడా మనం విశ్వగురు అని ప్రపంచ శాంతి సైడు భారత్ ఎట్లా పోతున్నది అని అనేది ప్రపంచానికి కూడా ఒకసారి తెలవాలి. అండ్ మోర్ ఓవర్ ఎన్నో అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మోడీ ఎప్పుడు ఆన్సర్ చేయలేదు అనే తత్వం ఏదైతే వీళ్ళు నరేటివ్ బిల్డ్ చేస్తారు చూడు, దాన్ని కూడా కిల్ చేయాలి. సో మోదీ గారు మాట్లాడిన మాటలు ఈ పోడ్కాస్ట్లో తీసుకొని చూస్తే, మన సోషల్ మీడియాలో నేను 2-3 ట్విట్టర్లలో అక్కడక్కడ చూసినా నాకు కొంచెం బాధ వేసింది. అంటే రైట్ వింగర్లో మనమే, అందులో నేను కూడా ఉంటా. నేను కూడా దీన్ని విశ్లేషించి మాట్లాడకపోతే నేను నా ప్రధానికి, ఆ చరిష్మాటిక్ లీడర్కి నేను ఇలా ఏం చేస్తున్నా అనే ప్రశ్న నాకు కూడా వచ్చింది. ఐ మే నాట్ హోల్డ్ ఏ పొజిషన్ ఇన్ ఏ పార్టీ టుడే, and that doesn't require, as long as he is the prime minister, I doesn't require any sort of a portfolio or to that matter any designation in Bharatiya Janata Party to speak in favor of him. ఆయన పక్షాన మాట్లాడనీకే నాకే పదవి అక్కర్లే. భారతంలో పుట్టినందుకు, భారతీయ జనతా పార్టీ నికాసైన కార్యకర్త అయినందుకు, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ భక్తుణ్ణి అని కూడా మాట్లాడతా అంటే అది నేను గర్వంగా ఫీల్ అవుతా, గౌరవంగా ఫీల్ అవుతా. ఇది నేను గర్జించి పలు మాటలు చెప్తా. అండ్ చిత్రగుప్తు కూడా మేము డంకే పేచోట్ ఎన్నోసార్లు చెప్పినాం, వీఆర్ ది కట్టర్ రైట్ వింగర్స్. సో ఇలా మోదీ గురించి మాట్లాడేటప్పుడు నాకు బాధ ఏడేసిందని అంటే, పోడ్కాస్ట్ స్టార్ట్ అవుతుంటే లెక్స్ ఫ్రైడ్మ్యాన్, ఇప్పుడు మనోడు ఎవడైతే పోడ్కాస్ట్ చేసిండో, ఈ పోడ్కాస్ట్ చేసినోడు ఎట్లా స్టార్ట్ చేసిండు అని అంటే, సార్ మీరు 48 hours మీరు ఉపవాసం ఉంటారు, నేను కూడా ఆ ఉపవాసం ఉంటే ఎట్లుంటుందో అని ఆలోచించి 48 hours నేను కూడా కేవలం వాటర్ తీసుకొనే ఉన్నా, అల్పాహారం తీసుకొని ఉపవాసం తీసుకొని ఉన్నా, అండ్ ఐఎమ్ స్టార్టింగ్ ది షో డూయింగ్ ఏ 48 hours ఫాస్ట్ అని చెప్పి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అని అనలేం, దీన్ని పోడ్కాస్ట్ స్టార్ట్ చేసిండు. అయితే ప్రాబ్లం భారతీయులకు ఈడనే వస్తుంది, ఎందుకంటే ఇప్పటికి కూడా సూటు బూట వేసుకున్న వాళ్ళమే మనం పెద్ద ఇట్లా గంట కొట్టు కూడా కూర్చుంటాం. ప్రాబ్లం ఏందనంటే ఫాస్టింగ్ ఉపవాసం కంటే చాలా చాలా పెద్ద పెద్ద మాటలు జరిగినాయి ఆడ.
ఆ మాటలకు ప్రాధాన్యత ఇచ్చి భారత్ని ఆ స్థాయిలో కూర్చోబెడదాము అని చెప్పి 3 గంటల పాటు ఒక ప్రధాని దేశం చుట్టూ తన జీవితం చుట్టూ తన జీవితం ఇచ్చి తనకు వెన్నుపూసై నిలిచిన తన సంఘం చుట్టూ భారతీయత చుట్టూ భారతీయత ఆస్థ చుట్టూ భారతీయ చరిత్ర చుట్టూ 3 గంటల పాటు పోడ్కాస్ట్ తిప్పిండు అని అంటే ఒక ఉపవాసాన్ని మాట్లాడింది అన్నది కాదాడ. నాకు ఇది బాధేస్తుంది. హీఈస్ ట్రైయింగ్ టు బిల్డ్ ద నేషన్, ఈస్ ట్రైయింగ్ టు క్రియేట్ అ ప్లాట్ఫామ్ ఫర్ దిస్ నేషన్. బట్ మన ప్లాట్ఫామ్ ఏడికి వచ్చింది అంటే ఉపవాసాల కాడికి ఆగిపోతాం. నేను మాట్లాడింది ఏమన్నా తప్ప ఫ్రెండ్స్? ఇది ఈడికే నేను ఏమంటానంటే 3 గంటల పాటు హిందీ అండ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఉండే. మోదీ గారు హిందీలో మాట్లాడుతున్నారు, ఆయనకు ట్రాన్స్లేటర్ ఏదో ఉన్నట్టుంది. అండ్ మోదీ గారు కూడా చాలా నార్మల్ స్పీడ్ కంటే ఇంకా చాలా తక్కువ స్పీడ్లో మాట్లాడాడు మోదీ గారు. మేబీ ఆ ఏఐ టూల్స్కి ఇట్లా వాడినట్టున్నారు అండ్ దెన్ ట్రాన్స్లేషన్ కావాలి. అండ్ దెన్ ఇక్కడ ఏఐ టూల్స్ కూడా వాడినట్టుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగులో మాట్లాడుతున్నా ఇలా, నేను తెలుగులో మాట్లాడుతున్నప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలన్నప్పుడు ఏఐ టూల్స్ వాడినరు. నా టోన్లనే నా స్టైల్ ఆఫ్ వర్కింగ్లోనే ఏఐ టూల్స్ వచ్చినాయి. ఇప్పుడు దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్ హిందీలో కూడా ప్రజెంట్ చేస్తే అవి. బట్ ఇట్ రిక్వైర్స్ అ మీడియం అండ్ ఇట్ రిక్వైర్స్ టైమ్ ఎక్సెట్రా అండ్ ఇట్ విల్ హ్యావ్ ఎ ల్యాగ్, కొంచెం ల్యాగ్ ఉంటుంది, అదంతా ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ. హిందీ ఇంగ్లీష్ అని అయితే 2 భాషలల్లో సంపూర్ణంగా మనం వినొచ్చింది. సో ఆ స్పీడ్తో మాట్లాడుకుంటా ఎందుకు ఆ స్పీడ్ మెయింటైన్ చేసిండు. అండ్ మోర్ ఓవర్ ఇది ఇంటర్వ్యూ లెక్క ట్రీట్ చేయొద్దు ఫ్రెండ్స్, ఇది పోడ్కాస్ట్. ఇంటర్వ్యూ ఎట్లుంటుంది అని అంటే నా దగ్గర ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి, 10 క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ ఇస్తావా సస్తావా. బికాస్ ఇంటర్వ్యూవర్ ఎవడైతే ఉంటాడో వాడు అక్కడనే తిప్పనీకి మనం ప్రయత్నం చేస్తాడు. బట్ పోడ్కాస్ట్ ఈజ్ సంథింగ్ మనం కూర్చుంటాం, డిస్కస్ చేస్తాం. నేను అడిగిన ఒక చిన్న సబ్జెక్ట్కి అక్కడనే ఆగిపోయి సమాధానం చెప్పాలని ఏముండదు. మనం మొత్తం తిరిగి దాని మీద మాట్లాడి చెప్పేటట్టు కూడా ఆస్కారం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పోడ్కాస్ట్. an unnatural way of expressing an emotions. It's a democratic way of a discussion అని అనుకుందాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ పోడ్కాస్ట్. సో 3 గంటల పాటు మీరు 1.5x స్పీడ్ పెట్టుకొని చూసినా కానీ ఒక 2 గంటలు అయితే ఆరాంగా అవుతుంది. సో ఇది మాట్లాడుకుంటే ఆయన ఏం మాట్లాడిండు ఈ పోడ్కాస్ట్లో అని చెప్తే, ఆయన ఆర్ఎస్ఎస్ గురించి ఫస్ట్ పెద్దపీట వేసిండు. దానికంటే ముందు నేను ఆర్ఎస్ఎస్ వచ్చే కంటే ముందు శ్రీరాముడి మీద మాట్లాడిండు. శ్రీరాముడి మీద ఎందుకు మాట్లాడిండు, శ్రీరాముడి మీద మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది అని అంటే, ఇవాళ శ్రీరాముడు ఎదుర్కొంటున్నన్ని అవమానాలు నాకు తెలిసి ఆ విష్ణు స్వరూపము, ఆ పరంధాముడు, నీలమేఘ శ్యాముడు నాకు తెలిసి ఇంతవరకు ఎప్పుడు కూడా అన్ని అవమానాలు ఎదుర్కోలేచ్చు. అవతారంలో ఎదుర్కొన్న అవమానాలు ఆనాడు కూడా ఆయనకు అవమానాలు జరిగినాయి, ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా ఆయనకు అవమానాలు జరుగుతున్నాయి. అండ్ జై శ్రీరామ్ అనేది అయితే మన స్లోగన్ ఉన్నదో దట్ హాస్ బికమ్ ఏ వార్ క్రై టు ది యూరోపియన్ నేషన్స్. ఇది ఒక వార్ క్రై అయిపోయి దాన్ని అట్లా పోర్ట్రే చేసారు. అగో జై శ్రీరామ్ అనగానే ఎక్సెట్రా, జై శ్రీరామ్ అనగానే ఇట్లా, జై శ్రీరామ్ అనగానే అట్లా, జై శ్రీరామ్ అనగానే ఇది అయిపోతుందని. ఇవాళ మోదీ గారు ఇది మనకు చెప్పనీకి ప్రయత్నం చేసిరాడ. బికాస్ మర్యాద పురుషోత్తం రాముడు ఆయన ప్రతి మాటల ఓపిక కనిపించింది, సమన్వయం కనిపించింది, పేషెన్స్ కనిపించింది. పేషెన్స్ తర్వాత ధర్మహింస తదైవచ. ఒక స్టేజ్ వరకే ఓపిక ఉంటుంది ఎప్పటికైనా, ఆ తర్వాత బద్దల భాషింగాలు అయితే అన్న నరేటివ్ ఆయన బిల్డ్ చేసే ప్రయత్నం చేసాడు. మొత్తం వినుండ్రు, మీకు తెలుస్తుంది. ఇప్పుడు అమెరికన్స్ కూడా ఎట్లుండున్నాయంటే, వెనకటికి 1993 బ్లాస్ట్ అయినాయి. అగో గోద్రా ఇప్పుడు నేను వస్తా గోద్రా ఇన్సిడెంట్ కాటికి కూడా వస్తా. గోలుగా తిరిగి మళ్ళీ ఆడనే ఆగుతారనమాట. గోద్రా ఇన్సిడెంట్ కోర్టులు తీర్పు ఇచ్చినాయి, కోర్టులు చేసినాయి. మన తులసి గబాడ్ ఇండియాకి వచ్చింది ఫ్రెండ్స్. తులసి గబాడ్ ఇండియాకి వస్తే వీళ్ళు తులసి గబాడ్ని కూడా ఇదే క్వశ్చన్, మీరు మోదీనప్పుడు 2002 గోద్రా రైట్స్ అని అంటే షీ హాజ్ గివెన్ ఎ ఫ్యాంటాస్టిక్ ఆన్సర్. భారతీయులమై ఉండి మనం ఆయనకు సపోర్ట్ చేయలేకపోయినాం, సిగ్గులు ఉండాలి మనందరికీ. తులసి గబాడ్ అమెరికన్ అయి ఉండి ఆమె ఆన్సర్ ఏమిచ్చింది తెలుసా? గోద్రా ఇన్సిడెంట్ 2002 మీరు మాట్లాడుతున్నారు, దానికంటే ముందు ఏమైందో తెలుసా మీకు? అంటే ఒక విదేశీ మహిళ మన భారతీయతను అర్థం చేసుకున్నది, కాకపోతే భారతీయులమై ఒక భారతీయుడికి మనం సపోర్ట్ చేయలేకపోతున్నాం. ఈడ బాధ నాది. ప్రాబ్లం ఏడొచ్చిందనంటే, ప్రాబ్లము ముస్లింలకు జీవితాలకు వాళ్ళకు వాల్యూస్ ఉన్నది. ఇది మహాత్మా గాంధీ ఉన్నప్పటి నుంచి లొల్లి. ఆయన దేవాలయంలో వచ్చి ఖురాన్ చదువుతా అంటాడు, మళ్ళీ ఇదే ఖురాన్ ఇదే భగవద్గీతనో హనుమాన్ చాలీసానో మేము మస్జిద్లో చదివితే అట్లా చేయొద్దని అంటాడు. బలవంతంగా పోలీసులను పెట్టి మన హిందువులను నిలగొట్టిండు. ఆనాటికేని అంచలంచలుగా దిగి మాట్లాడతారు చూడు, ఆడ ప్రాబ్లం వస్తుంది. ఆ నరేటివ్ని చంపాల మనం ఇవ్వాలి. అంటే హిందువుల జీవితాలు కావా?
हिंदुవులు చెట్లకు పుట్టలకు అంటే अगर आबादी अगर हिंदुस्तान में हिंदुओं का ज़्यादा है इसका मतलब ये नहीं हम मर जाए और हमारे मौत पे कोई डिस्कशन ना हो देश में అట్లెట్లా ముస్లింలదే లైఫ్ ఉంటుందా ముస్లింల జీవితాల మీదనే మాట్లాడాలా ఆడికే ప్రాణం ఉంటుందా ఆడికే ఎమోషన్ ఉంటుందా ఆడికే కుతూహలం ఉంటుందా మనం మాట్లాడొద్దా ప్రాబ్లం ఆడ ఇప్పుడు నువ్వు జై శ్రీరామ్ మాట్లాడి నువ్వు వీడికి ఎందుకు పోయినవరా గిరీష్గా అని చెప్తే ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ 1990 గోద్రా ఇన్సిడెంట్ 1993 ఇవన్నీ ఇస్లామిక్ రాడికల్ బ్లాస్ట్లు మనం అన్నీ చూసినాం కాకపోతే ఇది మీ ఇంటర్నల్ ఇష్యూ బై పాకిస్తాన్తో ఇదేం సంబంధం లేదు అనవసరంగా మీరు చేయకుండ్రి ఇది మీరే లొల్లి చేసుకొని పాకిస్తాన్ మీద అంటారు అని చెప్పి ఇట్లా బూటకపు నాటకం చేసిరు అమెరికన్స్ యూరోపియన్స్ అందరూ అరే ఆడు టెర్రరిస్ట్ హబ్బును నడుపుతున్నాడు పాకిస్తాన్లో వాడు భారత్లోకి వచ్చి ఇట్లా అల్లకల్లోలం చేస్తున్నట్టు కూడా ఒకటి పట్టించుకోలే కేవలం ఒకటే ఒక నరేటివ్ ఏందని అంటే ఇది భారత్ మీరు జై శ్రీరామ్ అంటారు హిందుత్వ రాష్ట్రం చేద్దామని అంటారు అరే నేను హిందుత్వ రాష్ట్రం ఎందుకు చేస్తానన్నా అడు గజవాహే హింద్ అన్నాడు కలగన్నాడు కాబట్టి నేను భగవాహే దునియా ఎందుకు కావద్దనన్నా అంటే నువ్వు చేస్తే సంసారం నేను చేస్తే విచారమా నువ్వు అల్లాహు అక్బర్ అని అంటావు కథలు పడతావు నేను జై శ్రీరామ్ అని చెప్పి పూజ చేస్తావు నీకు అది వార్ క్రై అయిపోతుంది సరే నేను హర్ హర్ మహాదేవ్ అని అంటే అది వార్ క్రై కావాలి ఇవాళ మర్యాద పురుషోత్తం రాముడి పాత్ర అయిపోయింది దేశంలో ఇవాళ వార్ క్రై హర హర మహాదేవ్ అని చెప్పి రావాలా ఎందుకు రావాలా అని నేను చెప్తున్నానంటే 9/11 అటాక్ అయ్యేదాకా ఈ ఇస్లామిక్ టెర్రరిజం ఉన్నది దునియాలో అని చెప్పి వీళ్ళు లేవలేని ఇతరులకే వాళ్ళ బద్దలు ఎప్పుడైతే వలిగినాయో అప్పుడు అర్థమైంది ఇస్లామిక్ టెర్రరిజం అంటే ఇదా భారత్ ఎన్నో రోజుల నుంచి చెప్తుంటే కూడా ఇది మీ ఇంటర్నల్ సమస్య అని అన్నారు అని జై శ్రీరామ్ అనే దాన్ని వార్ క్రై చేసేసారు మన దేశంలో ఉన్న కొన్ని ప్రభుత్వాలే రామసేతు లేదు రాముడే లేడు రాముడు తాగుబోతు అని చెప్పి ఒక గుడ్డుగురాల పనులతోమే గుడ్డినా కొడుకులు కూడా మాట్లాడారు ఇలా ధృతరాష్ట్రుడు ఆయన కొడుకు ఇలా చీఫ్ మినిస్టర్ ఆ రాష్ట్రానికి రాముడు మర్యాద పురుషోత్తం రాముడిని ఇట్లా చిత్రీకరించినాం మనం ఇంకా కొంతమంది లెఫ్టిస్టులు అయితే రామాయణం మహాభారతం వైలెన్స్ని ట్రీట్ చేస్తుంది అని అంట మళ్ళీ 9/11 నీకు ఏం చూపించింది మహిళలు కాబట్టి నేను జర కొంచెం ఆగిపోయి మాట్లాడుతున్నా ఇవన్నిటికీ ఆన్సర్ తను ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇచ్చిండు దాని మీద చర్చ రైట్ వింగర్లు కూడా చేస్తలేరు పాత అది ఇవాళ మొత్తం చిట్టానే ఆయన మీద ఇప్పుదామని అనుకున్నా శ్రీరాముడి మీద మాట్లాడిన తర్వాత ఆయనకు జీవితం ఇచ్చి ఆయనకు వెన్నుపూసాయి నిలబడి ఆయనను ఒక బాధ్యత గల భారతీయ పౌరుడు లెక్క తీర్చిదిద్దిన సంఘ శక్తి యుగే అన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి మాట్లాడిండు ఏమని అనగానే సంఘని ఒక హిట్లర్తో కంపేర్ చేసేస్తారు హిట్లర్ ఇట్లా ఫోల్డ్ చేస్తుండే వాళ్ళు కూడా ఇట్లానే ఫోల్డ్ చేస్తారు ఆయన కట్టబట్టుకుంటుండే వాళ్ళు ఇట్లా కట్టబట్టుకుంటారు ఆర్ఎస్ఎస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ దాట్ ఆయన మాట్లాడిన మాట ఆర్ఎస్ఎస్ అనేది సంఘ నిర్మాణంలో ఉంటుంది మీకు కేవలం ఆర్ఎస్ఎస్ని ఈ రకంగా పోర్ట్రే చేశారు బికాస్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడు వచ్చి బయట మాట్లాడరు నో దట్ హాస్ బికమ్ ఏ ప్రాబ్లమ్ టుడే ఎస్ దట్ హాస్ బికమ్ ఏ ప్రాబ్లమ్ టుడే టు దిస్ గైస్ వీళ్ళకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడరు కాబట్టి వాళ్ళు అనామికంగా వాళ్ళు మన లాంగ్వేజ్లో చెప్తున్నా ఫ్రెండ్స్ ప్రాపగండా నమ్మరు వాళ్ళు మూవ్ బంద్ కామ్ చాలు వీళ్ళు నేను మాట్లాడతలే ఆ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు నేను డీకోడ్ చేసి చెప్తున్నా ఆయన ఏమని అన్నాడు మీకు కేవలం ఆర్ఎస్ఎస్ జై శ్రీరామ్ అని చెప్పి దంగే కరవారే జై శ్రీరామ్ అని చెప్పి ఎక్కడ దంగలు చేసి చెప్పు నువ్వు నాకు ఆర్ఎస్ఎస్ అరే నీ కేరళలో వేరే ప్రభుత్వం ఉన్నది ఆడ కూడా ఏమంటారు వరదలు వస్తే నా స్వయం సేవకులకు పోయి కాపాడారు ఇవాళ మణిపూర్లో కూడా మీరు అంటారు కదా నాయన చెడ్డీలు వేసుకుంటారా అని ఆ చెడ్డీలు వేసుకున్న స్వయం సేవకులే నడుం బిగించి పనిచేస్తున్నారు మణిపూర్లో పీస్ గురించి మాట్లాడుతున్నారు ఇదే స్వయం సేవకులు ఎన్నో రకాలుగా కోవిడ్ టైంలలో కూడా ఆదుకున్నారు ఆర్ఎస్ఎస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఏ సంఘటన్ హిందుత్వ ఆర్ఎస్ఎస్ ఈజ్ అబౌట్ బిల్డింగ్ ద నేషన్ అని చెప్పి ఆయన ఆన్సర్ ఇచ్చిండు ఇది కరెక్టా రాంగా ఇది తప్ప సేవా భారతి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఎప్పుడైనా పెట్టిందా సేవా భారతి అని ఎంతసేపు మదర్సా స్కూళ్ళల్లో నీకు ఫండమెంటలిస్టులను తయారు చేసి అలా లోపల విషబీజాలు నాటి చిన్నతనంలో నుంచి అలా రోడ్డుకి ఇడిచిపెట్టి ఒక మానవ బాంబులను తయారు చేస్తున్న మదర్సాలు లేవా ఒక్క దగ్గరనన్నా విద్యాభ్యాసంలో కూడా ఎంటర్ అయిపోయి ప్రయోజకులను చేసి భారత్ పట్ల ప్రేమను పెంచి నమస్తే సదా వత్సలే మాతృభూమే అని చెప్పి శాఖల వారిగా నేర్పింది సంఘ కాదా ఐఎమ్ నాట్ డీకోడింగ్ ది ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ క్రక్స్ నేను తీసుకొని వస్తున్నా ఫ్రేమ్లో పెట్టనీకే
సేవా భారతి గురించి ఆయన మాట్లాడిండు. ఇది ఎంత ఇంపార్టెంట్ టాపిక్ ఉండే, ఇది పోరలకు చెప్పాల్సిన టాపిక్ ఎంత ఉండే. నేను కూడా ఒక రోజు డిలే అయినా. నన్ను అందరూ అంటారు గిరీష్ నువ్వు ఒక రోజు డిలే కొడతావనని. బాధ్యతతో కొడతాం కాబట్టి డిలే అవుతుంది ఫ్రెండ్స్. వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ది వ్యూస్. సేవా భారతి గురించి మాట్లాడిన ఆయన మాట, సంఘ విషయంలో ఆయన తీసుకొచ్చిన ఒక టాపిక్, ఇట్లా ఎన్నో ఉన్నాయి సంఘలా అని చెప్పి పలు ఎగ్జాంపుల్ తీసుకొని వచ్చిండు. ఆర్ఎస్ఎస్ తీసుకున్న నిర్ణయాలు, దే డోంట్ బిలీవ్ ఇన్ ప్రాపగాండా అని చెప్పి ఒక నెగటివ్ వర్డ్ నేను యూజ్ చేయదలుచుకోలే. ప్రాపగాండా ఈజ్ అ నెగటివ్ వర్డ్. ప్రమోషన్, మార్కెటింగ్, పోనీ దే డోంట్ బిలీవ్ ఇన్ మార్కెటింగ్. అదే ముస్లిం లీగ్ వాళ్ళు, ముస్లిం పర్సనల్ లా బోర్డు మీరు తీసుకోరు, ఎట్లా మాట్లాడుతున్నారు? షహీన్ బాగ్లో మేము అది చేస్తాం, షహీన్ బాగ్లో మేము ఇది చేస్తాం. ఎప్పుడన్నా సంఘ్ ఇట్లా మాట్లాడిందా? 1995లో నువ్వు ఎప్పుడైతే వక్ఫ్కి జ్యుడిషియల్ పవర్లు అంటగట్టినావో, 2013లో ఎప్పుడైతే అంటగట్టినావో, మేము మన రోడ్ల మీదకి వచ్చి అల్లకల్లోలం చేస్తాను అన్నమా? రాజ్యాంగబద్ధంగానే మాట్లాడినాం. ఆడ రాముడు పుట్టిండు, అదే రామ జన్మభూమి, ఆడేనే రామ్లలా పుట్టిండు అని తెలిసినాక కూడా రాజ్యాంగబద్ధంగా డెసిషన్ తీసుకున్నాం. మా ప్రభుత్వం ఉన్నా కానీ దేశం యొక్క న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకొని కోర్టు ఇచ్చే తీర్పుల కట్టుబడి ఉన్నది. వీళ్ళు వచ్చి మాట్లాడతారు, కొడుతో చెప్పులతో కొట్టడానికి సిగ్గులేదు ఒంకర ముక్కోడికి, అఖిలేష్ యాదవ్ గారికి. మా ప్రభుత్వం వస్తే మేము తాళం వేస్తారట, సుత్లి కడతాం, గిటార్ కొడతాం బిడ్డ, నీకు చెప్తున్నా ఏడేడనో. మళ్ళా ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడాడు. ఆయన మాట్లాడి ఆయన ఒక లైఫ్ సైకిల్ గురించి చెప్పిండు. టైం రెస్ట్రిక్షన్స్ ఉంటుంది కాబట్టి మనం షోలో పోతున్నప్పుడు ఆయన ఏమని మాట్లాడిండంటే, బ్రదర్ నేను పెద్దగా ఆలోచించా, నేను బేసిక్స్కే కట్టుబడి ఉంటా, ఈ బేసిక్స్ ఇవి సెట్ అయినాయి అంటే ఆటోమేటిక్ దేశం కరెక్ట్గా ఉంటుందని చెప్పి నేను మా నాన్న దగ్గర సంఘ దగ్గర నేర్చుకున్నా అని చెప్పి చాలా సింపుల్గా పెట్టాడు. బేసిక్సే కదా. నువ్వు ఏది పెద్ద అదొక అంటారు కదా, దెర్ ఈజ్ అ సేయింగ్, extraordinary people do ordinary things in an extraordinary way. And moreover, he is the prime minister for the third consecutive time because he never fails to plan, because he never planned to fail. And he is Mr. Narendra Damodar Das Modi, and the world calls him as the tough Bharatiya ever produced for this nation. ఇంత అరుదైన గౌరవం మనకది. ఇప్పుడు విదేశాలలో కూడా గోద్రా ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడినాం, సేవా భారతి సంఘ్ గురించి మనం మాట్లాడుకున్నాం, భారత్ యొక్క గొప్పతనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఉన్నది, ఏదైనా దేశం జరా తోకాడిచ్చిందని అంటే ఇమ్మీడియట్గా వాళ్ళ యాక్షన్ ఎట్లుంటుంది ఫ్రెండ్స్? యమన్ మీద అటాక్ చేయలే ట్రంప్? నిన్నగాక మొన్న పడ్డాయి, బడబడమన్న పడ్డాయి. మీ సక్కగుండ్రి లేకపోతే మీ బద్దలు వల్ల కొడతామని చెప్పి బాంబేసి మాట్లాడారు. భారత్ ఎప్పుడు కూడా తన శస్త్రాలకు పదును పెట్టలే, శాస్త్రానికి పదును పెట్టింది. ఆ పరంధాముడు చెప్పిన మాటలను భారత్ ఎప్పుడూ నమ్మింది. యుద్ధాన్ని ఆపడమే గొప్ప యుద్ధం రాజన్ అన్న మాట, అగర్ తుదే యుద్ధ చాయ్యే తో మే యుద్ధ దూంగా అన్న బాలాకోట్ స్ట్రైక్ కూడా ఈ మొగోడు గుర్తు తెప్పిస్తాడు మనకు. ఆ డిప్లొమసీ చూడుండ్రు మీరాడ. ఇది కదా భారత్ అంటే, ఇక్కడి నుంచి కదా నువ్వు తీసుకోపోవాల్సింది కథ. భారత్ ఎప్పుడు కూడా శాంతి. ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం జరిగింది, ఒక్క భారతీయుడి కన్నా ఏమన్నా జరిగిందా? నాకు తెలిసి 1-2 క్యాజువాలిటీస్ కూడా జరగలేదని అనుకుంటున్నా. స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. మన భారతీయులు ఎంత సేఫ్గా వచ్చేసారు బయటికి. అండ్ మోరోవర్ మొన్న యుక్రెయిన్తో మాట్లాడుతున్నప్పుడు కూడా మీ న్యూక్లియర్ టాక్టిక్ వార్ఫేర్ ఏదైతే ఉన్నదో పుతిన్ గారు, మీరు అనవసరంగా దీన్ని బయటికి దిగొద్దు అని చెప్పి పుతిన్ని రిక్వెస్ట్ చేసింది మన భారత్ కాదా? నువ్వు వారు ఎంత పెద్దగా చేసినా, ఎన్ని రోజులు చేసినా అల్టిమేట్ సొల్యూషన్ ఈజ్ డిస్కషన్ అని చెప్పి మోదీ గారు వెనకటికి మాట్లాడిన మాటలు ఇలా నిజం కాలేదా? అండ్ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా, మీరు మాట్లాడతారు కదా, ఆయనను హేళన చేస్తారు కదా, విశ్వగురు అని చెప్పి ట్రోల్ చేస్తారు కదా. నేను ఒక మాట మాట్లాడుతున్నా, ఏందనంటే అగర్ భారతే గట్టిగా తలుసుకుంటే పుటిన్ ఈ యుద్ధం ఆపేస్తాడు అని అన్నాడు. పుతిన్ అడిగింది ఏంది? నేటోని. ఇప్పుడు నేటో ఉండని, యుఎస్ ఉండని, యూరోప్ ఉండని, ఏదన్నా ఉండని బై ఏమైనా పీక్ కట్టలు కట్టినాయా అని అంటున్నా. రష్యాని, భారత్ ఏమైనా పీక్ కట్టలు కట్టినాయా అని అంటున్నా. శాంక్షన్స్ పెడితే కూడా
ఇది కదా ఆయన పోర్ట్రే చేయనికే చూసి. ఇంకొకటి మీరు ఇంకోటి ఇట్లా అబ్జర్వ్ చేయాలి ఏందని అంటే, ఇలా వరల్డ్ క్యాన్సర్ ఆయన ఏలు పెట్టి చూపించే ఏమంటారు ఒక ఛాన్స్ కూడా వదిలే ఫ్రెండ్స్. దిస్ ఈజ్ యువర్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ యూ. గర్వపడుండ్రి అంటున్నా. ఆయన ఏం చెప్పిండనంటే, నేను పాకిస్తాన్కి కూడా నవాజ్ షరీఫ్ని కలవనీకే పోయినా. ఎందుకు పోయినా? రిలేషన్స్ మంచిగా ఉండాలని అంటే, ఒకసారి మీరు చూడుండ్రి, ఆయన హీ వాజ్ బిల్డింగ్ ఏ కేస్ అగెయిన్స్ట్ పాకిస్తాన్. ఆయన మనసులు ఉండే, నేను ఛాన్స్ ఇచ్చి చూస్తా, డిస్కషన్స్కి పెడతా, మోదీ అనే ఈ వ్యక్తిని ఒక రాచరిక పాలన అందిస్తాడు, పవర్ని యూజ్ చేస్తాడు, పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఒక్కొక్కరిని కంట్రోల్ చేస్తాడు అనే నేపథ్యం నా మీద ఉండొద్దు, నా దేశ పర్సెప్షన్ మీద రావద్దు, నా 140 కోట్ల జనాభా మీద ఒక పర్సెప్షన్ క్రియేట్ కావద్దు, నన్ను నమ్మి ఓటేసిన జనానికి నేను రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నమ్మకాన్ని ఇస్తా అన్న తత్వం చూపెట్టిండు ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నా పాకిస్తాన్తో, కాల్ కిందేసి తొక్కుతున్నాడు నాకు కొడుకులను ఒక్కొక్కని, కాల్ కిందేసి తొక్కుతున్నాడు ఒక్కొక్కని, ఇటు బంగ్లాదేశ్ అయినా ఇటు ఇటైనా ఏదైనా ఛాన్స్ ఇచ్చిండు. ఇలా వరల్డ్ ఆయన మీద ఏలు పెట్టి చూపెట్టేటట్టు లేదు, కానీ ఇప్పటికీ మాట్లాడతారు గోద్రా ఇన్సిడెంట్ మీద. అది మనం తర్వాత మాట్లాడదాం, ఉన్నాయి కొన్ని టాపిక్స్ ఆడికి వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. సో ఫ్యాక్ట్ ఇవాళ అది ఫ్రెండ్స్. ఇన్ని డిస్కషన్స్ బయటికి రావాలన్నా వద్దా? నేను ఇంకా చాలా సంక్షిప్తంగా తీసుకొని వచ్చిన 3 గంటల చాలా డీటెయిల్గా మాట్లాడాడు. భారత్ యొక్క గొప్పతనం మాట్లాడాడు. అరే భారత్ యొక్క గొప్పతనం అండ్ భారత్ యొక్క మన సాంప్రదాయం గురించి చెప్పాలనంటే, ఒక చెంపటి నీళ్లతో మనం స్నానం చేసుకుంటున్నప్పుడు ఆ నీళ్లు గంగా, యమున, సరస్వతి, సింధు నది, గోదావరి అన్ని నదుల సమ్మేళనం అని చెప్పి మనం స్మరించి స్నానం చేస్తాం. అంటే అన్ని నదుల పుణ్యాలు మనకు. నది అని అనేది ఒక అమ్మ, నది అని అనేది ఒక అమ్మ మనకు అని అనేది ఆయన మాట్లాడిన మాటలు ఎంత ఎంటికలు నిలబడ్డాయి నాకు అది వింటున్నప్పుడు. జంబూ దీవిపే భరతఖండే అని చెప్పి నువ్వు లోకల్లో కూర్చున్న నీ గల్లీ పేరు, నీ తహసీల్ పేరు పండితుడు తీసుకొని పూజ చేస్తాడు రా భయ్. నువ్వు పూజ చేసినప్పుడు ఏం జీపీఎస్ ట్రాకింగ్లు ఉండరా అప్పుడు? మళ్ళా ఆనాటికే నీ శ్లోకం జంబూ దీవిపే భరతఖండే శుక్లపక్షే ఎక్సెట్రా ఎక్సెట్రా అని పండితుని కాదు, ఎట్లా తీసుకొని మాట్లాడినరు అని ఒక్కొక్క మాట భారతీయతను ఎట్లా పెట్టింది ఫ్రెండ్స్. ఈ డిస్కషన్ ఎందుకు జరగలేదు? ఐఎమ్ ఆస్కింగ్ దట్ రైట్ వింగర్స్ ఎందుకు మాట్లాడలే మనం అందరం? బెటర్ లేట్ దాన్ నెవర్ ఫ్రెండ్స్. స్టార్ట్ చేయండి. ఆయన భారత్ యొక్క గొప్పదానాన్ని చెప్పనీకే చేసిండు. భారత్ని ప్రేమించే ఆ సంఘ శక్తి ఎంత గొప్పదో చెప్పనీకే ప్రయత్నం చేసిండు. అనామికంగా పనిచేస్తున్న ఆ సంఘ శక్తికి ప్రమోషన్ అవసరము, దాని నరేటివ్ని వీళ్ళు కిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అననే ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసే ప్రోగ్రాం పెట్టిండు ఆయన. అందులో ప్రతి అణువు భారత్, క్షణం భారత్, అనుక్షణం భారత్ చుట్టే తిరిగింది. ఆయన కుటుంబం గురించి మాట్లాడిండా. సోనియా గాంధీ ఇంటర్వ్యూ చూడండి. ఇందిరాగాంధీకి మీరు ఏమౌంట చేసి పెడతారు గిదా ఇంటర్వ్యూ. ఆమె చేసిందా ఒకటే ఇంటర్వ్యూ, దాని తర్వాత ఏం రాలేదు స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలు. రాహుల్ గాంధీని అర్నబ్ గోస్వామి ఎప్పుడో ఒకసారి గుంజుకొచ్చిన తర్వాత వస్తాడా? అండ్ నేను ఎక్కడైతే షేక్ హ్యాండ్ చేస్తానో 140 కోట్ల జనాభా షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు ఆ దేశ ప్రధానికి, ప్రైమ్ మినిస్టర్కి అని చెప్పిండు. క్రిటిసిజం దగ్గర మాట్లాడుతున్నప్పుడు గోద్రా ఇన్సిడెంట్ మీద మిమ్మల్ని ఇంత క్రిటిసైజ్ చేస్తారు కదా అని అంటే, క్రిటిసైజ్ కర్నా లోగోం కా హక్ హై. వాళ్ళ పర్సెప్షన్ అట్లా బిల్డ్ అయినప్పుడు వాళ్ళ పర్సెప్షన్ కిల్ చేసుకోవాలన్నా, వాళ్ళ పర్సెప్షన్ మార్చుకోవాలన్నా వాళ్ళు అట్లా అనాలా, నేను సమాధానం చెప్పాలా? నేను అయినంత మట్టుకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా, నేను పట్టించుకోను. క్రిటిసిజం ఈజ్ ద సోల్ ఆఫ్ డెమోక్రసీ అని అన్నాడు. ఈ మెసేజ్ రేవంత్ రెడ్డికి ఇవ్వాలా అని చెప్తున్నా. రేవంత్ రెడ్డికి అసెంబ్లీ సాక్షిగా తొక్కి పడేస్తా అని అన్న అహంకారి ఆ అనుముల రేవంత్ రెడ్డికి మెసేజ్ పోవాలా అని చెప్తున్నా. ఒక పక్కన 3 సార్లు ముఖ్యమంత్రి అయి 3 సార్లు ప్రధానమంత్రి అయి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ దేశానికి 3 సార్లు ప్రధానమంత్రి అయిందంటే మహా దేశాల అన్ని ఖండాలుగా కలిపిన పాపులేషన్ ఇంత లేదురా భారతదేశం అంతా. అట్లాంటి భారతదేశానికి 3వ ప్రధాని అయినందుకు గర్వపడదామా, గర్జించి చెప్దామా, గౌరవమిద్దామా లేదా? మీ కమెంట్ రూపంలో చెప్పురు నాకు. మొగోడు కాదా ఈ మోదీ? 3 సార్లు
ప్రపంచ ఖండాల కాంటినెంట్ల పాపులేషన్ కలిపిన భారతదేశం లెక్క ఉండదు. అసుంటి భారతదేశంలో వేర్ పర్సెప్షన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ రియాలిటీ, ఆ పర్సెప్షన్ బిల్డ్ చేసుకుంటా, ఒక భారతీయత అనే ఇమేజ్ బిల్డ్ చేసుకుంటా, తాను జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించుకుంటా, తానుకు గురుత్వం నేర్పిన ఆ సంఘ శక్తి యుగే అని మాట్లాడుకుంటా భారతం చుట్టూ పోడ్కాస్ట్ తిప్పిండు చూడు. ఇది ముంగట పెడదామా, కేవలం ఉపవాసాల గురించి మాట్లాడుకుందామా? మీరు చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.